జనరల్గా ఇప్పుడు దాకా మనం మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు చూసుంటాము. కాకపోతే వాటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్గా ఈ షాంపూ అనేది అయితే పనిచేస్తుంది. దీని ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అండి. ఉన్నాయి అంటే 6 to 7 పదార్థాలు ఉన్నాయి. వాటితోటి మీరు ఇంట్లోనే షాంపూని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు. ఈ షాంపూ అనేది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, లేదంటే బాల్డ్నెస్ వల్ల మేల్ ప్యాటర్న్ ఆర్ ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, లేదంటే హెయిర్ థిన్నింగ్ అంటే జుట్టు పలసబడిపోతుండి దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దీంట్లో మనకి కావాల్సిన పదార్థాలు ఆమ్లా పౌడర్, షికాయ పౌడర్, భృంగరాజ్ పౌడర్, గుడల్ పౌడర్. గుడల్ అంటే హైబిస్కస్ అంటే మందార ఆకు కానీ మందార పువ్వు కానీ దాని యొక్క పౌడర్, ముల్తానీ మట్టి, రీటా పౌడర్, ఫ్లెక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల పౌడర్ అండ్ అరప్పు పౌడర్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆమ్లా పౌడర్ 50 grams, రీటా 100 grams, షికాయ 50 grams, ముల్తానీ మట్టి 50 grams, అరప్పు పౌడర్ 2 to 3 tablespoons, ఫ్లెక్స్ సీడ్స్ అవిసె గింజలు 2 to 3 tablespoons. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక 24 hours దీంట్లో నీళ్లు పోసి అలానే నిలువ ఉంచి ఇనుప పాత్రలో కానీ లేదంటే మట్టి పాత్రలో కానీ, అంటే అల్యూమినియం పాత్ర కానిది ఏదైనా సరే, మట్టి పాత్ర కానీ ఇనుప పాత్రలో కానీ వీటిని ఉంచి దాంట్లో కొంచెం నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాల నుంచి అరగంట సేపటి వరకు దాన్ని బాగా మరిగించి, దాన్ని మరిగించిన వెంటనే అంటే ఎక్కువ మంటలో కాకుండా మీడియం ఫ్లేమ్లో మరిగించిన వెంటనే ఒక 10 నిమిషాల లోపునే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. అది వెంటనే ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ అవిసె గింజలు ఏవైతే ఉన్నాయో, ఫ్లెక్స్ సీడ్స్ అండ్ అరప్పు పౌడర్ ఏదైతే ఉందో ఇవి బాగా స్టిక్కీ నేచర్లో ఉంటాయి, అంటే జిగడగా ఉంటాయి అన్నమాట. మీరు వెంటనే కనుక ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఆ జిగడ అనేది పోతుంది. దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక కంటైనర్ అంటే ఒక జార్లో కానీ లేదంటే ఒక ఎయిర్ బాటిల్లో కానీ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న షాంపూని మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ అంటే తలస్నానం చేయాలనుకుంటున్నారో, ఫస్ట్ తలని నార్మల్గా ఎలా అయితే తలస్నానం చేసే ముందు తలని తడుపుకుంటారో అలా తలని తడుపుకున్న తర్వాత ఈ షాంపూని తల మీద పోసి ఒక 1 to 2 minutes అట్లనే లైట్గా మర్దన చేసుకొని వెంటనే కాకుండా ఒక 2-3 minutes ఉంచి దాన్ని వాష్ చేసుకోండి. లేడీస్ అయితే ఎవరైతే ఆయిల్ పెట్టుకున్న తర్వాత షాంపూ యూస్ చేస్తున్నారో, ఈ షాంపూని ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఆయిల్ అంతా వదలదు కాబట్టి ఒక 1 or 2 times షాంపూ అప్లై చేయండి. ఈ షాంపూ అనేది మార్కెట్లో ఏ షాంపూస్ అయితే ఉన్నాయో, మీరు ఎన్నో రకాల బ్రాండెడ్ షాంపూలు ఇప్పుడు దాకా పేర్లు విని ఉంటారు, యూస్ చేసి ఉంటారు. వాటి అన్నిటికంటే ఖచ్చితంగా 100% ఎఫెక్టివ్గా ఈ షాంపూ అనేది పనిచేస్తుందండి. దీని రిజల్ట్ మేము చాలామంది పేషెంట్స్లో చూసాము, ఎంతోమందికి సజెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే బాల్డ్నెస్తో ఇబ్బంది పడుతున్నారో, హెయిర్ థిన్నింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే జుట్టు పలసబడిపోవడం దానివల్ల కానీ, డాండ్రఫ్లో కూడా ఈ షాంపూ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ షాంపూ వాడేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏంటంటే, ఇందులో మనం కుంకుడుకాయల పౌడర్ వాడతాం కాబట్టి, కుంకుడుకాయల పొడి వాడతాం కాబట్టి అది కనుక కళ్ళల్లోకి వెళితే చాలా మంట అనేది ఉంటుందండి. సో షాంపూ యూజ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని హెడ్ వాష్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ చిన్నపిల్లలకి కనుక ఈ షాంపూ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మంచి జాగ్రత్త తీసుకొని కళ్ళల్లోకి పోకుండా షాంపూని యూజ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.